ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ అడిగారు, ఇది చాలా బాగుంది. అంటే ఇప్పుడు మనం రాష్ట్ర అంటే బాగున్న దాన్ని మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే భౌగోళిక తెలంగాణ కాదండి, కావాల్సింది సామాజిక తెలంగాణ కావాలి మనకి. అంటే హ్యూమన్ డెవలప్మెంట్ కావాలి, మనిషికి మనిషినిగా చూసే డెవలప్మెంట్ కావాలి, మంచి సౌకర్యం కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలి, అంటే మంచి విధాన పరిపాలన కావాలి, అంటే మనిషి మనిషిగా బ్రతకాలి, అందరికీ కూడా అన్నీ దొరకాలి. అంతేగాని ఉన్నోడిదంతా కూడా ఎక్స్‌ప్లాయిటేషన్ దోపిడీ అయిపోయిన తర్వాత ఇంతమందిని దోచేస్తే ఇన్ని భూముల రేట్లు పెరిగినాయి. ఇప్పుడు సెక్రటరేట్ ఒకటే 10 సార్లు రౌండ్ తిరుక్కొని ఇది చాలా బాగుంది, ఇది మన హైదరాబాద్ అని అనుకొని సంతోషపడదామా? లేకపోతే ఇన్ని సంవత్సరాలైనా ఇప్పుడు 2026లో కూడా అంటే దాదాపు మన ప్రైవేట్ స్కూల్స్ ఇవాళ ఎట్లున్నాయండి, బాగా చదువుకున్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా కూలోళ్ళు మామూలు పనోళ్ళు కూడా కాదండి, ఉద్యోగులు కూడా పిల్లల్ని చదివించుకోలేకపోతున్నారు. ఇవాళ కారణం ఏంటి? కార్పొరేట్ స్కూల్ దోచుకోవట్లేదా? 100 కోట్లు దోచుకోవట్లేదా? ఎవడు పర్మిషన్ ఇచ్చిండు వాళ్ళకి? నిజంగా ఇలా గవర్నమెంట్ స్కూల్స్ నిజంగా అంత డెవలప్ చేస్తుంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంటున్నాడు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంటే కంపల్సరీ ఏం కావాలండి? దాంట్లో కంపల్సరీ బ్లాక్ బోర్డ్ కాడ నుంచి సమస్యలు ఉన్నాయి, మినరల్ వాటర్ సమస్యలు ఉన్నాయి, వాష్రూమ్స్ సమస్యలు ఉన్నాయి, అంటే దానికి రంగానికి సంబంధించిన అంత సమస్యలు ఉన్నాయి. అంటే ఒక ఆడపిల్లని, ఒక 6th క్లాస్ 7th క్లాస్ చదివే పిల్లల్ని వాష్రూమ్ డోర్ లేకపోతే ఎవరు గవర్నమెంట్ స్కూల్ పంపిస్తారు చెప్పండి?